పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియా స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 19వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజా పఠనాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 2వ వచనం నుండి 12వ వచనం వరకు, భక్తి కీర్తన 49వ కీర్తన 5వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు. సువార్త పఠనం లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. ఆ తరువాత యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవ రాజ్యమును గూర్చిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడకు కూజ భార్యయగు యోహానమ్మ, సుజానమ్మ మరియు వారి సొంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచు పెక్కుమంది ఇతర స్త్రీలను వెంట ఉండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించినట్లయితే అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో అన్ని రంగాల్లో అన్ని పనులలో మహిళలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉదాహరణకు వేదాంతపరమైన బోధకురాళ్ళుగా, రాజకీయాల్లో నాయకురాళ్ళుగా, కుటుంబాన్ని చక్కదిద్దటంలో వివేకవతులుగా మహిళల పాత్ర అమోఘం. అదేవిధంగా యేసు పరిచర్య సమయంలో యేసును అనుసరించిన స్త్రీల పాత్ర ప్రారంభ క్రైస్తవ మతంలో ఇంకా ఎంతో గొప్పది మరియు క్రైస్తవ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ స్త్రీలు యేసు పరిచర్యకు మద్దతునివ్వటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా క్రైస్తవ మతం యొక్క ప్రారంభ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించారు. వారి కథలు మరియు చర్యలు యేసు ప్రభు బోధల యొక్క సమగ్రత, విప్లవాత్మక అంశాలకు సంబంధించిన అంతర్దృష్టులను మనకు గ్రాహ్యమయ్యాయి. యేసు పరిచర్యలో ప్రారంభ క్రైస్తవ స్త్రీ సభలో మహిళల చేరిక ఎంతో ముఖ్యమైనది. అది వారి కాలాన్ని విప్లవాత్మకమైనది మరియు ఎంతో మందికి ప్రేరణాదాయకమైనది. ఈ కథనాలు సమకాలీన క్రైస్తవులకు కలుపుగోలుతనము, సమానత్వము, స్త్రీ సభలో సమాజంలో మహిళల పాత్ర వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సవాల్ చేస్తాయి. ఈ మహిళలు కథలను ప్రతిబింబించడం ద్వారా మహిళల సహకారం యేసు బోధల ద్వారా హృదయ పరివర్తనను పోషిస్తూ ఉంది. అది బైబిల్లో మనం చూసే స్త్రీల పరిచర్యల గురించి ఆలోచించేలా చేసింది. కేవలం కొత్త నిబంధనలో మాత్రమే కాకుండా పాత నిబంధనలో కూడా మనం చూడవచ్చు. ఈరోజు సువిశేషంలో స్త్రీల ఔన్నత్యం గురించి 3 పేర్లు ప్రస్తావనలో కనిపిస్తాయి. వారు మగ్దలేన మరియ, యోహానమ్మ, సుజానమ్మ. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఈ వాక్యాల్లో కొందరు స్త్రీలు ప్రభు వెంట, ఆయన శిష్యుల వెంట ప్రయాణిస్తూ వారికి సహాయం చేయడం గమనించాలి. వారి సేవలను ప్రభువు మెచ్చుకుంటూ వారి ఔన్నత్యానికి, త్యాగానికి వారిని అభినందించారు. కొందరు స్త్రీలు వారి సొంత వనరుల నుండి వారి నిత్యావసరాలకు తోడ్పడినట్లు వివరించబడి ఉంది. ప్రభు పట్ల భక్తిని, అంకిత భావాన్ని ప్రదర్శించిన ఈ స్త్రీలు ఆయన పరిచర్యలో గొప్ప భాగాన్ని పంచుకున్నారు. స్త్రీ సహజంగా త్యాగశీలి. ఆమె మనసు సున్నితం. అందువల్ల ప్రజల పట్ల ప్రేమ భావాన్ని చూపుతూ, ఎందరినో బాగు చేస్తూ, ఎందరికో హితబోధలు చేసే ప్రభువును వారంతా అనుసరించారు. ఆయన కలువరిగిరి ప్రయాణంలో ఇటువంటి స్త్రీలే ఆయన స్థితిని చూసి కంటతడి పెట్టారు. ఆయన మాటలకు పరవశించిపోయిన ఒక స్త్రీ ఆయనను మూసిన గర్భం
పాలిచ్చిన స్తన్యములు ధన్యమయ్యాయి అంటూ ఎలుగెత్తి ప్రకటించింది. ఇలాంటి స్పందన స్త్రీ హృదయానికే సాధ్యం. ఈనాడు కూడా భక్తి కార్యకలాపాల్లో స్త్రీలే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. ప్రభు పట్ల భయభక్తులు ఆనాడే కాదు, ఇప్పటికీ కూడా స్త్రీలు విస్తృతంగా ప్రకటిస్తారు. ప్రభు హృదయాన్ని అర్థం చేసుకున్న స్త్రీలు ధన్యులు. ప్రియా స్నేహితులారా, మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం స్త్రీల పరిచర్యలు గమనించినట్లయితే యేసు పరిచర్యకు నిధులు స్త్రీలు సమకూర్చారు. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. ఒక స్త్రీ స్వస్థత పొందింది. ప్రజలు దాని గురించి విన్నారు మరియు అది యేసు పరిచర్య ప్రచారం అయ్యేలా చేసింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఒక స్త్రీ పిలాతుకు యేసు గూర్చిన ఆరోపణలు తప్పుగా ఉన్నాయని మత్తయి సువార్త 27:19. పిలాతు ఒక అమాయకుడిని చంపబోతున్నాడని అతనికి గుర్తు చేస్తుంది. ఖాళీగా ఉన్న సమాధిని మొదటిగా చూసిన వారు, పునరుత్థానమైన యేసును మొదటిసారిగా చూసిన వారు మరియు శిష్యులకు తెలియజేసిన వారు అందరూ స్త్రీలే. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం మరియు 20వ అధ్యాయం 15వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం. యేసు పునరుత్థానం చేయబడినట్లు తెలియజేసిన మొదటి స్త్రీ మొదట్లో దేవుడు మనిషిని సృష్టించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. కానీ అతను స్త్రీని రూపొందించాడు. ఇది మరింత కళాత్మకమైన పదం. ఇది అద్భుతమైన విషయం. అందుకే దేవుని దృష్టిలో ప్రతి స్త్రీ ఒక అదృష్టవంతురాలుగా భావిస్తూ ఉన్న ప్రియ స్నేహితులారా, మరి అనుగ్రహ పరిపూర్ణురాల అని మరియ తల్లిని దేవాది దేవుని అనుదినము స్తుతించి ఆరాధించే గాబ్రియేలు దేవదూత ఒక సామాన్యమైనటువంటి స్త్రీ మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీకు వందనం, అనుగ్రహ పరిపూర్ణురాల అని పిలవటం మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ దేవాది దేవుడి నుంచి శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చి ఒక దేవదూత మరియ తల్లి ముందు నమస్కరించి ఆ తల్లికి శుభవచనం తెలపటంలో ఎంతో గొప్పతనం, ఎంతో మహిమాన్వితంగా మనం ధ్యానించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఆ మరియ తల్లి ద్వారానే ఈ లోక రక్షకుడు ఉదయించాడని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. మరి ఆ తల్లిని ఒక స్త్రీగా మనం భావించినట్లయితే ఆ తల్లి గర్భం ధరించినప్పటి నుంచి ప్రభువుని పరలోకానికి సాగనంపే వరకు ఆ ప్రభువుని అంటి పెట్టుకుని ప్రభు యొక్క జీవితంలో కలిసిపోయింది. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు. ప్రభు ఏం చేస్తే చూసి ఆనందించారు. ప్రభువుని హింసిస్తున్నప్పుడు బాధపడ్డారు. ప్రభు ఉత్థానమయ్యి పరలోకానికి వెళ్తున్నప్పుడు పరమానందం పడ్డారు. ఎందుకంటే ఆమె గర్భం నుండి జన్మించిన ఆ దేవుడు తన యొక్క కార్యక్రమాన్ని, తన యొక్క దేవుని యొక్క చిత్తాన్ని, తన యొక్క పనిని ఈ లోకంలో ముగించుకొని మరి పరలోకానికి వెళ్ళడం ఆ తల్లికి ఎంతో ఆనందదాయకం. ప్రియ స్నేహితులారా, మరి ఈ స్త్రీలను గురించి మనం గొప్పగా బైబిల్ చెబుతూ ఉంది. అంటే ఈనాడు స్త్రీకి చాలా తక్కువ మనం గుర్తింపును ఇస్తూ ఉన్నాం. ఎన్ని విషయాలుగా వారు అభివృద్ధి చెందినప్పటికీ ఏదో ఒక మూల స్త్రీ గురించి మనం వారు పడే ఇబ్బందుల గురించి, కష్టాల గురించి మనం వింటూనే ఉన్నాం. మన చేతనైనంత వరకు మరి బిడ్డలను, మరి ముఖ్యంగా ఆడపిల్లలను పెంచి పోషించి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వటానికి మనందరం కృషి చేద్దాం. ఈనాడు బైబిల్లో చూసినట్లయితే, దేవాలయాల్లో చూసినట్లయితే ఎక్కువగా స్త్రీలే ప్రభువుని విశ్వసించారు, నమ్మారు. ఆయన శిలువ మరణంలో, పునరుత్థానంలో, మరి మోక్షారోహణం ఆ యొక్క చర్యల్లో కూడా పాల్గొన్నారని మనం గట్టిగా విశ్వసించి నమ్మాలి. దయగల దేవుడు మరి యొక్క
ఈనాడు అనేక మంది స్త్రీలు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభు కోసం జీవితాలని త్యాగం చేసి అనేక మంది కన్యాస్త్రీలు ఉన్నారు. మరి అనేక మంది భక్తులు ఉన్నారు. అనేక మంది స్త్రీలు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి సువార్త కోసం, ప్రభు కోసం జీవిస్తున్నారు అనటలో మరి సందేహం లేదు. అదే క్యాథలిక్ చర్చ్ యొక్క గొప్పతనం. అనేక వేలు లక్షల్లో మరి సిస్టర్స్ వారి యొక్క జీవితాలు ప్రభు కోసం అర్పిస్తూ ఉండగా వారి జీవితాలు నూరంతలుగా ఫలింపచేయమని మరి వారిని త్యాగం చేసినటువంటి తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తూ మరి సిస్టర్స్ ఏ విధంగా సేవలు అందిస్తూ ఉన్నారో ఆ సేవలు దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లు అనుదినం వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అంతేకాకుండా అనేక మంది ఇతర స్త్రీలు కూడా సువార్త సేవలో ఉన్నారు. మరి అనేక రకాలుగా వారు సేవలు చేస్తూ సువార్తీకరణ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా స్త్రీలను మనం బలపరుస్తూ దేవుని యొక్క సేవలో నడవటానికి ప్రోత్సహించుదాం. వారు చేయుచున్న పనులను తగలకుండా అడ్డుపడకుండా వారిని అనుదినం ప్రభు వైపు నడిపించడానికి అనేకమైన కార్యక్రమాలు జరగటానికి దేవునికి అధికముగా మహిమ కలగటానికి స్త్రీ యొక్క పాత్రను మన యొక్క సువార్తలో గుర్తింపు తీసుకుని వద్దాం. స్త్రీలను కూడా సువార్తలో ఐక్యపరచుదాం. ఉన్న వారి కోసం అనుదినం ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ యొక్క పరిచర్యలో అనేక మంది స్త్రీలకు అవకాశం ఇచ్చారు. ఈనాడు మరి సేవకు అంకితమైనటువంటి సిస్టర్స్ని మరి ఇంకా విశ్వాసులను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆడవారిగా మరి వెనుగంచి వేయకుండా అనేకమైనటువంటి కార్యాలు చేయటానికి వారిని ఈనాడు సువార్త పట్టణంలో ఎన్నుకున్నారు. ఈనాడు కూడా మమ్మందరినీ కూడా నడిపించమని మీ యొక్క జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేసి స్త్రీలకు జరుగుతున్నటువంటి ఆటంకాలను నిరోధించమని వేడుకుంటూ ఉన్నాం.